ఎమ్మెల్యే పదవి ఖచ్చితంగా వస్తుందని నేను ఈ రైట్ మనతోటి సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, సుప్రీంకోర్టు అడ్వకేట్. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. ఏం చూసారా? జోగే గారు లెటర్ మొత్తం చదివారా? చూసామండి. ఏమనిపించింది? సింగళూరు గారు జోగే గారు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా టార్గెట్ చేస్తున్నారు అనిపించిందా? ప్రైమ్ నైన్ యాజమాన్యానికి, చర్చలో పాల్గొన్న నా సోదరులకి అందరికీ కూడా ముందుగా శుభోదయం, ధన్యవాదాలు. జోగయ్య గారి లెటర్ చూసాము. జోగయ్య గారు చెప్పాను కదా, గతంలో కూడా చెప్పాను, జోగయ్య గారికి ఉన్న అపారమైనటువంటి అనుభవం ముందు ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ నేత అయినా కానీ జూనియర్ గానే పరిగణించబడతారు. అయితే ప్రధానంగా మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే, జోగయ్య గారు తన లెటర్లో ఆయన యొక్క భావాలని, అలాగే ఈ రాష్ట్రంలో కాపులు పోటీ చేయాల్సినటువంటి స్థానాలని, ముఖ్యంగా జనసేనకి కావాల్సిన ఎన్ని సీట్లు ఇస్తే జనసేనకి గౌరవప్రదంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన కూలంకషంగా చర్చించి, గతంలో ఆయన ఇంకా చాలా ఎక్కువ సీట్లు అడిగారు కానీ ఇప్పుడు కాస్త మెత్తబడి 50 సీట్లకి పరిమితం అయ్యారు యాక్చువల్గా. కానీ వాస్తవంగా జనసేనకి 50 సీట్లు ఇచ్చే పరిస్థితి నేటి రాజకీయ వ్యవస్థలో లేదా ఈ ఎలక్షనీరింగ్ లో ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి ఒక సందర్భం. నేను గతంలో కూడా చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారు పొత్తులో ఉన్న పార్టీలకి ఆఖరి వరకు ఆ సీట్లు తేల్చే వ్యవహారం కానివ్వండి, వాళ్ళని ఎదగనిచ్చే పరిస్థితి కానివ్వండి ఉండదండి. త్యాగాలకు సిద్ధంగా అండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో చెప్పింది. అంటే ఎవరిని త్యాగాలకు సిద్ధం కమ్మని చెప్పారంటారు ఆ రోజు? టీడీపీ వాళ్ళకా జనసేన వాళ్ళకా? త్యాగాలకు సిద్ధం కండి అని చెప్పింది నాకు తెలిసి జనసేన కేడర్నే అయి ఉంటుంది. ఓకే, జనసేన ఆయన చెప్తారండి. అంటే సెటరికల్ గా చెప్తున్నారులే సింగళూరు గారు. అంటే జనసేన తెలుగుదేశం వేరు వేరు కాదు, ఈ ఇద్దరు కలిసే ఎలక్షన్ కి వెళ్ళబోతున్నారు కాబట్టి జనసేన పార్టీని ఉద్దేశించే త్యాగాలకు సిద్ధంగా అండి, మీరంతా త్యాగం చేస్తేనే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టగలుగుతాం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక రెండో విషయానికి వస్తే, ఎలక్షన్ కి ముందు తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఎలా అయితే ట్రీట్ చేస్తారో చంద్రబాబు నాయుడు గారు తనతో ఉన్నటువంటి సన్నిహితులను కూడా అలాగే ట్రీట్ చేస్తారు. ఇది గతంలో కూడా మనం చూసాం. ముఖ్యంగా ఒకవైపున జనసేన పార్టీతో చర్చలు జరుపుతూ వాళ్ళకి ఇచ్చే సీట్ల గురించి యుద్ధంగా మాట్లాడుకుంటూ నాయకత్వాన్ని రెడీ చేసుకుంటూ ఉంటూ, రెండో వైపున తన కార్పొరేట్ మీడియా మిత్రులతో జనసేన పార్టీ వెన్నువిరిచే కార్యక్రమాన్ని కూడా చేస్తారు. ఎందుకంటే మీరు అడగొచ్చు, అది ఎలా జరుగుతుందండి, మీడియా వాళ్ళు ఎలా శాసిస్తారండి? సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి పేరు తీసేసి ప్రభుత్వ ఉద్యోగుల గురించి మనం ఎలా డిస్కస్ చేయాలి, వాళ్ళ జీతభత్యాలు ఇవ్వటానికే ఈ ప్రభుత్వాలు ఉన్నాయా అని చెప్పేసి డిస్కస్ చేసినటువంటి ఒక ప్రైవేట్ వీడియో నెట్ లో హల్చల్ చేసింది. సృష్టించిన వీడియోలేండి అది. అది దాని యొక్క వ్యవహారం అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే అటువంటి పరిస్థితుల్లో ఆ మీడియా అధినేతలు ఉన్నారు అనేది మీరు గమనించాలి. ఆ మీడియా అధినేతలు ఎవరెవరికి ఎక్కడ సీట్లు ఇవ్వాలి, వాళ్ళ సామాజిక వర్గాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, మరొకటి ఈ రాష్ట్రం యొక్క దిశానిర్దేశం ఎలా ఉండాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మనకి బయటకు వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో 25 సీట్లకు మాత్రమే పరిమితం చేయాలి, 6 ఎంపీ సీట్లు ఇవ్వటం మాత్రమే పరిమితం చేయాలి, అందులోనూ ఇంకా ఎక్కువ ఏదైనా సీట్లు ఇస్తే ఎవరైతే వలస నేతలు ఉన్నారో, ముఖ్యంగా మీరు చూసుకుంటే తేదేపాకి వలస నేతలు లేరండి. ఈరోజు మీరు చూస్తే జనసేన పార్టీలోకి మన పెడన వాస్తవ్యులకి బాగా తెలుసు, జనసేన పార్టీలోకి వైఎస్ఆర్సీపీ నుంచి బాలసౌర్ గారు వచ్చి జాయిన్ అయ్యారు. ఆయనే అక్కడ ఎంపీ అభ్యర్థిగా కూడా ఖరారయ్యారు అని వినికిడి. సో నాకు తెలిసినంత వరకు ఆయనే ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నారు. సో ఈ వలస నేతలందరినీ కూడా జనసేన పార్టీలోకి మెర్జ్ చేయించి వాళ్ళతో పోటీ చేయించే ఒక కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చిన్న విషయం వెంకటేష్ గారు, కేశినేని నాని గారు 24 గంటలు గడవక ముందు ఆయన మెడలో కండవబడింది.
ఆయన అభ్యర్థిగా ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా ఖరారు చేశారు. ఇక్కడ బాలశౌరి గారు వస్తామన్న ఎపిసోడ్ దాదాపు నెల నుంచి 2 నెలలు చర్చలు జరిగాయి. వాళ్ళ అంతరంగికులతోటి జనసేన పార్టీ అధిష్టానంతో చర్చలు జరిగాయి. జరిగిన తర్వాత దాదాపు 10-15 రోజుల తర్వాత ఒక మంచి ముహూర్తం పెట్టుకొని దేవాలయానికి వెళ్ళి పూజలు జరిపించుకొని జనసేనలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా ఈయనకి ఇచ్చేసాం చేసేసాం వల్ల అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం జరిగింది. 24 గంటలు గడవకముందే కేసీఆర్ నాని గారు సీట్ ఇస్తే మీలాంటి మేధావులు ఏమో మాట్లాడే పరిస్థితి ఉండదు. అంటే ఆయన వలస నాయకుడు కాడ కేసీఆర్ నాని గారు అంటే తెలుగుదేశం అంటే కేసీఆర్ నాని విజయవాడ. అలాంటి ఆయనకి సీట్ ఇచ్చినప్పుడు మాట్లాడాలి, ప్రశ్నించాల్సినటువంటి మీలాంటి వ్యక్తులు ఇప్పుడు బాలశౌరి గారు మొదటి నుంచి కూడా సౌమ్యులు, ఎక్కడా కూడా ఎవరి మీద ఎవరిని దాడి చేసిన పరిస్థితి లేదు, ఎవరి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టిన పరిస్థితి లేదు. ఆయన మొదటి నుంచి సౌమ్యుడు, కాపు సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం అంటే అభిమానం ఉంది, ఆ జిల్లాలో ఆయనకు క్యాడర్ ఉంది. సరే చివరికి పవన్ కళ్యాణ్ గారితో మంచి అభివృద్ధి సాధ్యమవుతుంది రాష్ట్రానికి అని చెప్పేసి నమ్మాడు, జాయిన్ అయ్యాడు. ఆయన విమర్శించాల్సిన పని లేదు. మనం నేను బాలశౌరి గారిని విమర్శించట్లేదండి. నేను జనసేన పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు బాలశౌరి గారు చాలా గొప్ప నాయకుడు, ఆయన ఏం కాదనట్లేదు. ఒక 2 సార్లు ఆయన ఎంపీగా చేసినటువంటి పరిస్థితి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. బాలశౌరి గారిని నేనే విమర్శించట్లేదు. కాకపోతే వలస నాయకులందరూ కూడా జనసేన పార్టీలోకి మాత్రమే వెళ్తున్నారు. వైఎస్ఆర్సీపీలో వాళ్ళకి సీట్లు లేవన్నప్పుడు ఏ పార్టీలోకి ఎంచుకోవాలి? సహజంగా 175 సీట్లు, ఒక 25 సీట్లు, 50 సీట్లు జనసేన పార్టీకి ఇస్తే రిమైనింగ్ 125 సీట్లు వ్యాక్యూమ్ ఎక్కువ ఉన్నటువంటి తెదేపాకి వెళ్ళాలి కానీ, తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలి కానీ జనసేన పార్టీకి రావడం ఏంటండి? జనసేన పార్టీ కన్నా జనసేన పార్టీకి రావద్దనే మీ ఉద్దేశం? జనసేన పార్టీకి రావద్దనే మీ ఉద్దేశం? ఇక్కడ ఇది తప్పండి, మీ వాదనే తప్పు. పర్మిషన్ తీసుకోవాలా? జనసేన పార్టీకి రావద్దనేదా మీ ఉద్దేశం? జనసేన పార్టీలోకి ఆయన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి, పవన్ కళ్యాణ్ గారి యొక్క బాబు గారు మీరు అర్థం చేసుకోండి. జనసేన పార్టీకి రావద్దని నేను అనట్లేదు, లేదా బీజేపీ పార్టీకి వెళ్ళొద్దని నేను అనట్లేదు. ఆర్థికంగా కానివ్వండి, ఎక్కువ సీట్లలో పోటీ చేసేటువంటి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలి కానీ జనసేన పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారంటే ఇది చంద్రబాబు గారి వ్యూహం అని చెప్పేసి ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారి వ్యూహం అంటే ఎట్లా అండి? బాలశౌరి వెంకట గారు బాలశౌరి గారిని ఎందుకు ఆపలేకపోయారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత చరిత్ర. ఒక్క నిమిషం చందు గారు ఒక్క నిమిషం, సింగళూరు గారు, వెంకటేష్ గారు, చందు గారు ఒక్క నిమిషం. దయచేసి మీరే కాదు, ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాలా, రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలా. ఒక బలమైన నాయకుడు జనసేనలోకి రావాలని అనుకున్నప్పుడు చర్చలు జరిపినాయి. ఆయన్ని పార్టీలోకి తీసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి వ్యక్తులను తీసుకుంటే బలపడుతుంది కదా అని చెప్పేసి ఓ వర్గం మాట్లాడుతుంది. ఇంకో వర్గం ఏమో చూసారా, ఇంత బలమైన నాయకుడు జనసేనలోకి వచ్చాడు, నిన్నటి నుంచి వేరే పార్టీ, ఇది చంద్రబాబు గారి వ్యూహం, ఆయన వెనక నుండి పంపించాడు. ఏంటి సార్ ఇది? రాకపోతేనేమో రానివ్వలేదంటారు, వస్తేనేమో చంద్రబాబు నాయుడు గారు పంపించారన్నారు. ఎట్లా ఇప్పుడు ఏదైనా ఒకటే స్టాండ్ ఉండాలి కదా. ఇప్పుడు అదే బాలశౌరి గారు రాలేదనుకోండి, నాదిన మనోహర్ గారు అడ్డుపడ్డారు బాలశౌరి గారికి. ఆయన కాపు సామాజిక వర్గం, ఈయన కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఈయన అడ్డుపడ్డారు. ఆయన వస్తే ఈయన సీటు పోయిద్దని చెప్పేసి అడ్డుపడ్డారు అంటారు. అదే కనుక వచ్చాడు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు వెనక నుంచి పంపించాడు, నువ్వు ఇక్కడ కాదులే జనసేనలో పో, నీకు నేను పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి చెప్తా సీట్ ఇస్తాడని. ఇట్లా ఇది కాంగ్రెస్ లోకి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారే. ఏంటి సార్ వెంకటేష్ గారు? బ్రహ్మనాయుడు గారు 4 సంవత్సరాలు, ఎలక్షన్ అయిపోయిన 1 సంవత్సరంలో విజయవాడకు చెందినటువంటి ఒక ప్రముఖ నాయకుడు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి పార్టీలు చేరతాను అని చెప్పి 1 గంట 2 గంటలు వెయిట్ చేశారు. అక్కడ కలవడం కుదరలేదు. నాదెండ్ల మనోహర్ గారు వచ్చి ఇప్పుడు కాదులేండి, ఇంకా భవిష్యత్తులో మిమ్మల్ని తీసుకునే అవసరం ఉంది, అప్పుడు తీసుకుంటాం అని చెప్పేసి అన్నారు. ఆ నాయకుడు తర్వాత వేరే పార్టీకి వెళ్ళారు. ఎందుకని చెప్పి పేర్లు అనవసరం. విజయవాడలోని ప్రముఖ నాయకుడా? ఏమండి? విజయవాడ సిటీలోని ప్రముఖ నాయకులా? విజయవాడ సిటీలోని ఒక ప్రముఖ నాయకుడు. అయితే విజయవాడ సిటీ కాదు వెంకటేష్ గారు, అదే ఆలోచిస్తున్నాం. విజయవాడ సిటీలోని ప్రముఖ నాయకులు ఎవరో మనకు తెలియకుండా అని వెంకటేష్ గారికి అక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా తెలుసు. ఆ నాయకుడు 4 సంవత్సరాల క్రితమే తన క్యాడర్ తో వచ్చి నేను జనసేన పార్టీలో జాయిన్ అవుతాను అని అంటే ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు మేమే చెప్తామన్న పరిస్థితి. ఆ తర్వాత ఆ నాయకుడు వేరే పార్టీలోకి వెళ్ళి అక్కడ పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది తర్వాత విషయం. ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు? ఏ సంవత్సరంలో సార్? ఆ తర్వాత ముందు జాయిన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ నాయకుడిని ఆ పార్టీ ఓన్ చేసుకుంది, పార్టీకి బలమైంది అనుకుంటాం. ఎలక్షన్ కి ముందు ఒక నాయకుడిని తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేసుకున్నప్పుడు
ఖచ్చితంగా ఏమంటారు, వలస నాయకులకి సీట్లు ఇచ్చారని అంటారు. మీరు అంటున్నారు కదా కేసినేని నాని గారికి అర్ధరాత్రి జాయిన్ అయితే తెల్లారేపాటికి సీట్ వస్తుందని. అలా ఏ పార్టీలోనూ ఉండదండి. కాకపోతే కొంతమంది పబ్లిసిటీ చేసుకుంటారు, కొంతమంది పబ్లిసిటీ చేసుకోరు. అర్ధరాత్రి జాయిన్ అయితే తెల్లవారి సీట్ వచ్చే పరిస్థితి నాకు తెలిసి కేఏ పాల్ పార్టీ ఆయన పార్టీలో కూడా లేదు. వైసీపీలో ఉంటుంది. పార్టీలో ఉండకపోవచ్చు కానీ వైసీపీలో అయితే ఉంటుంది. ఏ పార్టీలో కూడా ఈ ప్రపంచంలో ఏ పార్టీలో కూడా అర్ధరాత్రి జాయిన్ అయితే తెల్లారేపాటికి సీట్లు రావండి. అదే వైసీపీలో కేసీఆర్ నాని గారికి అర్ధరాత్రి జాయిన్ అయితే తెల్లారు వచ్చింది. మీరు అనుకుంటున్నారేమో అది మీ అమాయకత్వం, మీ రాజకీయంగా మీకున్నటువంటి శూన్యత. అయితే మీరు చెప్పినట్టు ఓకే, ఒకవేళ మీకు పర్సనల్ గా తెలిస్తే ఇంకోటి అనుకోవాలి. కేసీఆర్ నాని గారు ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీ టచ్ లో ఉన్నారేమో, కోవట్ రాజకీయం చేశారేమో, కాబట్టి టీడీపీకి ఎండేసిందేమో. సంవత్సరంన్నర నుంచి తెలుగుదేశం పార్టీలో ఆయనకు ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు ఎంటర్ అవుతున్నారు, హాజరవుతున్నారు. ఆ స్థానిక శాసనసభ్యుల్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారనే కదా కేసీఆర్ నాని గారి మీద తెలుగుదేశం పార్టీ అక్కసు వెళ్ళగక్కింది. అది మీ మీడియా కంటే కనపడలేదా? లేదా వెంకటేష్ గారు ఇప్పుడు రైట్ కరెక్ట్ పాయింట్ వచ్చి ఇప్పుడు ఇదే బాలశౌరి గారు మొదటి నుంచి కూడా మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు. బాలశౌరి గారి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా సాక్షాత్ చిరంజీవి గారు వెళ్ళిన సందర్భం ఉంది. వాళ్ళకి ఎప్పటి నుంచో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఒక్క రోజులే బాలశౌరి గారు రాలా, ఎప్పటి నుంచో మంచి వాతావరణం ఉంది, వాళ్ళ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళ మధ్య అలాంటి విభేదాలు. బాలశౌరి గారు క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన జాయిన్ చేసుకున్నారు మీరు అన్నట్టు. సో మీ లెక్కకే వస్తే వీళ్ళు కూడా ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది వీళ్ళ మధ్య. బ్రహ్మనాయుడు గారు బాలశౌరి గారి వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల గురించి మాట్లాడడానికి మన డిబేట్ కాదు. బాలశౌరి గారు రాజకీయంగా ఆయన తీసుకున్నటువంటి స్టెప్ గురించి కూడా మనం మాట్లాడదలుచుకోవడానికి రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి వేల్పూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు రైట్. శ్రీనివాస్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? హలో శ్రీనివాస్ గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? రైట్ టెక్నికల్ ఇష్యూ. రైట్ శ్రీనివాస్ గారు జోగే గారి లెటర్ చదివారా? రైట్ హలో శ్రీనివాస్ గారు జోగే గారి లెటర్ చదివారా? హలో రైట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు మనతోటి ఫోన్ లైన్ లో, సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు. ఒకసారి అక్షర్ సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం